నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సంతాన సమస్యలున్నా, ముఖ్యంగా ఈ విరికణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి దంపతులలో మగవాళ్ళకి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా వారికోసిల్ ప్రాబ్లం ఉన్న మగవాళ్ళలో ఉండే సమస్య ఏమిటి అని అంటే, నార్మల్ గా ఎవరిలో అయినా సరే మగవాళ్ళలో టెస్టిస్ కి అంటే బీర్జాలకి ఈ రెడ్ కలర్ లో ఉన్న దీన్ని టెస్టికులర్ ఆర్టరీ అంటారు. ఈ టెస్టికులర్ ఆర్టరీ నుంచి టెస్టిస్ కి హార్ట్ నుంచి ఫ్రెష్ బ్లడ్ వస్తుంది అనమాట. హార్ట్ నుంచి టెస్టికులర్ ఆర్టరీ ద్వారా టెస్టిస్ కి ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. ఈ బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ ని టెస్టిస్ యూస్ చేసుకొని దాని నుంచి స్పెర్మ్ కౌంట్ ని అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అది నార్మల్ గా టెస్టిస్ కి ఉండే ఫంక్షన్. ఒకటి స్పెర్మ్ ప్రొడక్షన్ అండ్ ఇంకోటి టెస్టోస్టెరాన్ ఫంక్షన్. టెస్టిస్ కి హార్ట్ నుంచి ఫ్రెష్ బ్లడ్ ఆక్సిజన్ తీసుకొని వచ్చినప్పుడే ఈ టెస్టిస్ నార్మల్ గా ఫంక్షన్ చేస్తాయి. ఫ్రెష్ బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ ని టెస్టిస్ యూస్ చేసుకొని ఆక్సిజన్ అయిపోయిన బ్లడ్ ఈ బ్లూ కలర్ వెయిన్స్ ద్వారా మళ్ళీ హార్ట్కి వెళ్ళిపోయింది అనమాట. అది నార్మల్ టెస్టిస్ బ్లడ్ సర్క్యులేషన్. హార్ట్ నుంచి టెస్టిస్ కి ఫ్రెష్ బ్లడ్ వస్తుంది అండ్ ఈ ఫ్రెష్ బ్లడ్ లో ఉన్న ఆక్సిజన్ ను టెస్టిస్ యూస్ చేసుకొని మళ్ళీ వెయిన్స్ ద్వారా మళ్ళీ ఇంప్యూర్ బ్లడ్ హార్ట్ కి వెళ్ళిపోయింది. ఇది నార్మల్ టెస్టికులర్ బ్లడ్ సర్క్యులేషన్. వారికోసిల్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ లో ఏమైంది అని అంటే, ఈ టెస్టిస్ లో ఉన్న వెయిన్స్ లో వాల్వ్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఈ వాల్వ్స్ డ్యామేజ్ అయిపోవటం వల్ల టెస్టిస్ కి రివర్స్ డైరెక్షన్ లో హార్ట్ నుంచి ఇంప్యూర్ బ్లడ్ వస్తూ ఉంటుంది అనమాట. టెస్టిస్ కి ఆక్సిజన్ లేని ఇంప్యూర్ బ్లడ్ టెస్టిస్ కి వస్తూ ఉండటం వల్ల హార్ట్ నుంచి రావాల్సిన ఫ్రెష్ బ్లడ్ తగ్గిపోయింది బాగా. సో దానివల్ల ఏమైందంటే స్లోగా టెస్టిస్ టెంపరేచర్ పెరిగిపోయి స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోయింది అండ్ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయి వీరికణాల కౌంట్ కదలికలు తగ్గిపోయి పిల్లలకి ఇబ్బంది పడతా ఉంటారు. అండ్ దాంతోపాటు సెక్షువల్ సమస్యలు కూడా వస్తాయి.